హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం బీట్రూట్‌తో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే తింటూనే ఉంటారండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉండే 2 మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకోండి. పెద్దదైతే కనుక ఒకటి తీసుకోండి, సరిపోతుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని పైన ఉన్న పీల్ మొత్తం కూడా ఈ విధంగా పీలర్ సహాయంతో తీసేసుకోండి. ఇలా చక్కగా పీల్ తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ముక్కలన్నింటినీ కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందే వాటర్ పోసుకున్నాం అనుకోండి, ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట బీట్రూట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని ఈ బీట్రూట్ వాటర్ని వడగట్టుకోండి. ఎక్కడా కూడా మనకి పల్ప్ అనేది రాకూడదండి. ఆ విధంగా మీరు చక్కగా వడగట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్పూన్ సహాయంతో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఈజీగా మీకు పిప్పి లేకుండా బీట్రూట్ వాటర్ వచ్చేస్తుందండి. ఇలా పైన వడకట్టంగా పైన కొంచెం తిక్కుగా ఉంటుంది కదండి, దాన్ని కూడా మరోసారి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు బీట్రూట్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా పిప్పి రాకుండా, ముక్కలు రాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం నెయ్యి సరిపోతుందండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సేమియా వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఈ సేమియా నేతిలో వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ వాటర్ని కొలుచుకుని తీసుకుందామండి. నాకైతే ఇక్కడ మొత్తంగా 2 కప్పుల వరకు బీట్రూట్ వాటర్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా మొత్తంగా మరగనివ్వండి. ఈ వాటర్ మనకి బాగా మరగాలండి. ఇది మరిగే లోపల మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 5 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ స్పూన్తో నేను 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసానండి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి బీట్రూట్ వాటర్ కూడా చక్కగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకునే సేమియాని వేసుకుందాం. ఈ సేమియా మనకి బాగా ఉడకాలండి. అప్పటి వరకు కూడా మీరు ఉడికించుకోండి. ఇది ఉడకడానికి మనకి ఒక 4-5 నిమిషాలు పడుతుందండి. సేమియా చక్కగా ఉడకాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సేమియాని చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా విరిగిపోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే ఈ మిశ్రమం కొంచెం కొంచెంగా దగ్గర పడుతుందండి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకున్నాను. మనం తీసుకున్న బీట్రూట్ని స్వీట్నెస్ని బట్టి ఈ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న బీట్రూట్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి, అందుకే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకే బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఈ బెల్లం బాగా కరిగి ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ విధంగా దగ్గర పడాలండి. అప్పటి వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా దగ్గర పడడానికి నాకు 5 నుంచి 7 నిమిషాల టైం వరకు పట్టిందండి. ఈ విధంగా మొత్తం కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
మీ దగ్గర ట్రే కానీ లేదంటే ఇలా కేక్ టిన్ కానీ ఉంటే దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోండి. దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈజీగా మనకి డిమోల్డ్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత స్పాచులతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, నేనైతే ఏమీ వేయలేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట లేదంటే గంట పాటు దీన్ని సెటిల్ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసేసుకోండి. నేను ఇక్కడైతే ఒక అరగంట పక్కన పెట్టానండి, అంతే. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా డిమౌల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో స్వీట్. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడ్డానికి మనకి కొంచెం జెల్లీలా ఉంది కదా, బాగుంటుందండి టేస్ట్ కూడా. మీకు నచ్చిన షేపులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.